తిరుచానూరులో శ్రీ దత్తాత్రేయుని ఆలయాన్ని మాజీ ప్రొఫెసర్ శేషయ్య వారి సోదరులు నారాయణ ఎన్నో రోజులు శ్రమించి ఎంతో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఆలయాన్ని ప్రారంభించి వసంత పంచమిని పురస్కరించుకొని ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించారు. సనాతన ధర్మం విరాజిల్లాలి, సనాతన ధర్మం పరిణమిల్లి భారతీయ సంస్కృతిని 10 కాలాల పాటు కాపాడుకొని భవిష్యత్తులో ఇలాంటి ఆలయ నిర్మాణాలు ఎన్నో జరగాలని, అందరూ రావాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సామంచి శ్రీనివాస్ కోరుకున్నారు. జై గురు దత్త, శ్రీ గురు దత్త, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని తిరుచానూరులో మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్ శేషయ్య గారు, వారి సోదరులు నారాయణరావు గారు, అనేక మంది దత్తాత్రేయ గారి యొక్క భక్తులు అనేక రోజులుగా శ్రమించి ఈ అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణానికి సంకల్పం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో, అనుగ్రహంతో అంగరంగ వైభవంగా ప్రమాణమైనటువంటి ఆలయాన్ని నిర్మించడము, వసంత పంచమిని పురస్కరించుకుని ఇవాళ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకము కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మిక వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులతో నిర్వహించడము, ఈ కార్యక్రమంలో పవిత్రమైన కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి అదృష్టం కల్పించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు గురువు గారు శేషయ్య గారు, నారాయణరావు గారు, మాతోటి మిత్రులు, ఇక్కడ నిర్వహణ కమిటీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సనాతన ధర్మం విరాజిల్లాలి, సనాతన ధర్మం పరిడవిల్లి భారతీయ సంస్కృతులను 10 కాలాల పాటు కాపాడుకుని రానున్నటువంటి కాలంలో భారతీయ సంస్కృతిని ఆలయాల కేంద్రం, మన సంస్కృతికి ఆలయాలు, దేవాలయాలు కేంద్రము, ఆలయాలు సంస్కార కేంద్రాలు, ఆలయాల కేంద్రంగానే పంచాయతీలు నడిచేవి, ఆలయాల కేంద్రంగానే వివాహాలు నడిచేవి. తిరిగి ఆలయ కేంద్రంగా ఆలయ యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా అందరూ కలిసి పనిచేయాలని, ఇలాంటి దేవాలయాల నిర్మాణానికి అందరూ ముందు రావాలని కోరుకుంటూ సంతోషంగా ఈ కార్యక్రమం అదృష్టంగా భావిస్తున్నాం.